ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క మాస ఫలితాల్లో కుజుడు మిథునంలోని, అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మనకి ఈ అక్టోబర్ మాసంలో 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు చెప్పాలంటే. అదేవిధంగా అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి కన్యారాశిలో 17వ తేదీ వరకు కేతువుతో రవి ఉంటూ, ఈ రవికేతువులతో పాటు మనకి ఆ యొక్క బుధుని యొక్క సంచారం ఉంటూ, ఆ బుధుడు 13వ తేదీ నుంచి తులలోకి రావడము, 11వ తేదీ నుంచి శుక్రుడు వృశ్చికంలోకి వెళ్ళడము, శని వక్రించి కుంభంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారి చెప్పిస్తుందని భావిస్తూ, మకర లగ్నము, మకర రాశి, మకరం వారు కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శని 2వ స్థానంలో ఉంటూ కుజుడు దృష్టి ఉంది దాని మీద. దీనివల్ల ఎప్పటి నుంచి ఉంది ఆ దృష్టి? 20వ తేదీ నుంచి వస్తుంది, మొదట్లో రాదు. అక్టోబర్ 20 నుంచి వస్తుంది. కాకపోతే అక్టోబర్ 10 నుంచి గురువు వక్రిస్తున్నాడు. గురువు వక్రగత అనేటువంటిది పర్టికులర్గా మీకు స్వయం కృషితో ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. 2లో శని నుండి కుజుడు దృష్టి 20వ తేదీ నుంచి ఉంది కాబట్టి కొంత ఫైనాన్సు, కుటుంబ, వివాహ, జీవిత భాగస్వామి మూలంగా కుటుంబ సభ్యుల మధ్యలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఇటువంటివి ఇస్తుంటాడు. కాబట్టి కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన, గోవు, క్యారెట్స్, బెల్లం తినిపిస్తే దీని ప్రభావం తగ్గుతుంది. అలాగే కొంతవరకు ఇక్కడ ఈ గురువు పంచమంలో ఉండే గురువు ఎప్పుడైతే వక్రించాడో మీ యొక్క సంతానానికి విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాన్ని సహకరిస్తుంది ఇది. కాకపోతే కొద్దిగా ఈ వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం, ముఖ్యంగా పాతవి కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేసేటప్పుడు. అదేవిధంగా ఇక్కడ ఈ 7వ స్థానంలో కుజుడున్నందుకు కొంత పార్ట్నర్షిప్స్తోని, లేదా జీవిత భాగస్వామి కొంత జ్వర సంబంధించిన లేదా పెయిన్స్ సంబంధించిన అనవసరమైన స్ట్రెస్ తీసుకోవడం ఇటువంటివి చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ అష్టమాధిపతి రవి ఎప్పుడైతే దశమంలో నీచ పొంది నీచభంగ రాజయోగాన్ని పొందాడో, ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఇక్కడ పర్టికులర్గా ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుల్ని, స్ట్రెస్ని, మళ్ళీ ఒక గొప్ప యోగాన్ని ఇస్తుంది నీచభంగ రాజయోగం వల్ల. అయితే ఏకాదశ శుక్రుడు మాత్రం వివాహ సంబంధించిన విషయంలో 7మంలో కుజుడు నుండి ఏకాదశంలో శుక్రుడు ఉన్నందుకు ఇది కొంతవరకు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఉపాసనా స్థానానికి మంచిదే, ఇది భాగ్యంలో కేతు ఉన్నందుకు. కానీ ఏకాదశ శుక్రుడు 7మంలో నీచబడ్డ కుజుడు మాత్రం వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునే అంశాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అందులో ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అందులో ముఖ్యంగా వివాహ సంబంధించినటువంటి విషయంలో ఏదైనా అంటే ఎక్కువ స్ట్రెస్ అయిపోతున్నామండి, సంబంధాలు చూడలేకపోతున్నాం, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయడం మంచిది. అదేవిధంగా ఇక్కడ 2వ స్థానంలో ధనస్థానంలో ఉండేటువంటి శని, దాని మీద కుజుడు దృష్టి ఉన్నందుకు దీనికి ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చద, దీనివల్ల కుటుంబంలో గొడవలు జరగకుండా, ఫైనాన్షియల్ మూలంగా కుటుంబం విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చాలామందికి జాతకం ఉంటుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, కొంతమంది రాయరు. పలానా లగ్నం అని కానీ, నక్షత్రం అని కానీ, రాశి అని కానీ తెలియదు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు
నవగ్రహాలలో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. ఎందుకంటే మీ యొక్క జన్మజాతకంలో గనక కుజశనుల యొక్క సంబంధం ఉంది అంటే ఎలాగా, కుజశనులు కలిసి ఉండడం కానీ, కుజుడు రాశుల్లో శని, శని రాశుల్లో కుజుడు పరివర్తనా యోగం ఉండడం కానీ, లేనట్లయితే ఒకే రాశి సంబంధం అంటారు. అంటే చూడ్డానికి అవి వేరువేరు రాశుల్లో ఉన్నట్టున్న ఏకరాశి సంబంధం అంటే ఎలాగా, సింహము కర్కాటకంలో ఉన్న, లేదా మనకి మిథునము కన్యా రాశుల్లో ఉన్న ఈ రెండు బుధరాశులే. అదేవిధంగా శుక్రరాశుల్లో ఒక్కోసారి తులలో ఉంటే కుజుడు శని వచ్చి మీ జన్మజాతకంలో వృషభంలో ఉంటాడు, లేదా వృశ్చికం మేషము, ధనస్సు మీనము, మకరము కుంభము ఇలా ఉన్నా కూడా కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి. అలా మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇలా గోచారంలో ఈ యొక్క కుజశనులు కనెక్టివిటీ ఉన్నప్పుడు మీకు ఏదైనా కుజుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడుస్తున్నప్పుడు అది వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అయితే ఇక్కడ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనము ఏ మార్గంలో ప్రయాణిస్తే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుందనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. మీ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి తగ్గట్టుగా మీరు ఉంటేనే మీ యొక్క లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా, మీ యొక్క జాతకం చెప్తుంది చాలా స్పష్టంగా నువ్వు ఇలా ఉంటే బాగుంటావని. ఇప్పుడు అందరికీ ధనమే కావాలి, ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మీ యొక్క ధన యోగం ఎందులో ఉంది, వ్యాపారంలో ఉందా, ఉద్యోగంలో ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, సర్వీసెస్ చేయడం ద్వారా ఉందా, మీడియేటింగ్ చేయడం ద్వారా ఉందా అనేటువంటిది మీ ధనాధిపతి చాలా స్పష్టంగా చెప్తాడు. ఒక్కో వ్యక్తికి ఒక చూడండి, బంగారం అమ్ముతే ఉంటే ఒక వ్యక్తికి బంగారంలో లాస్ వస్తుంది. అదేమిటంటే బంగారంలో కూడా లాస్ వస్తుందా అంటే వస్తుంది. ఒక వ్యక్తికి చెత్త అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏమిటి, మీ సెకండ్ లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమంది తెలియక సంపాదించిన ధనాన్నంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా దాదాపుగా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. మీ యొక్క జన్మజాతకాన్ని స్పష్టంగా అంటే ఒక దాని గురించి సరైన పట్టున్నటువంటి మీకు తెలిసిన ఆస్ట్రాలజర్కి చూపించుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మీరు చేయొద్దు, ఇది ఇలా చేయండి అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. దానికి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ గ్రహాలు యాక్టివ్ అయితే, ఏ గ్రహాలు డీయాక్టివ్ అయితే మీ ప్రయత్నం సాగుతుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జాతచక్రంలో జ్యోతిష్శాస్త్రం అంతా ఒక ఎత్తు అయితే వాస్తు మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి మన లైఫ్లో కూడా కొన్ని చేసే పనులు, చేయకూడని పనులు ఉంటాయి కొన్ని. అలాగే జ్యోతిష్శాస్త్రం వాస్తుపరంగా కూడా ఉండకూడని డైరెక్షన్స్, ఉండే డైరెక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గుగా తీసుకొని వర్గు నిర్ధారణ పరంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటే మనకు శాస్త్రంలో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకేది సరిపోతుందని చెప్పబడింది శాస్త్రంలో. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని మీకుండేటువంటి మీరుండే డైరెక్షన్ని తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని వర్గు నిర్ధారణ అంటారు. దాని గురించి నేను 8 వీడియోలు చేశాను. పంచాంగాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పాను. మీరు అది క్లియర్గా క్యాల్కులేటివ్గా చెప్పినటువంటిది మీరు చూసుకోవచ్చు కూడా. అదేవిధంగా కొంతమందికి సంతానం ఎందుకు కలగట్లేదని కానీ దానికి ఏం చేసుకోవాలి, చిన్న రెమెడీస్తో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ద్వారా సంతానం కలుగుతుంది. లేదా మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని చేయొచ్చు. కొన్నిసార్లు అదే పంచమాధిపతి షేర్ మార్కెట్కి, సినిమా ఫీల్డ్కి, కొన్ని లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కనెక్ట్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్స్లో రాణించే యోగం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి సినిమా ఫీల్డ్లోనే టాప్ పొజిషన్లోకి వెళ్తారు, అదే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం ద్వారా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. సో అది అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం పట్టుకోగలగాలి. అదేవిధంగా వివాహ సమయాన్ని కానీ, వ్యాపార సమయాన్ని కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కానివ్వండి, కొన్ని తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి. అంత మాత్రం చేత ఏదో దోషం ఉంది, నా జీవితం ఇంక ఇక్కడ అయిపోయింది, ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఏదో అయిపోయింది, సర్పదోషం నడుస్తుంది కాబట్టి ఇంక నా జీవితం అయిపోయింది అనడానికి లేదు. అలా ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు అంటారు నేను. ఎందుకంటే ఏ మహర్షి కూడా, ఏ గ్రంథంలోని కూడా నీకు ఈ దోషం ఉంటే నీ లైఫ్ ఇంక అయిపోయిందని ఎక్కడ రాయలేదు. చూపించండి కావాలంటే. నీకు ఈ దోషం ఎందుకు ఏర్పడిందో చెప్పాడు మహర్షి. నువ్వు ఈ కర్మని చేసావు కాబట్టి నీకు ఈ దోషం ఏర్పడింది. ఈ యొక్క దోషాన్ని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో దీన్ని ఎలా తీర్చుకోవాలి, నువ్వు కొన్ని మంచి పనులు చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ, లేనట్లయితే దానికి సంబంధించిన ఒక నామాన్ని జపం చేస్తూ
దానం ఇస్తూ లేదా కొన్ని దేవతా సంబంధించినటువంటి కొన్ని హోమాలో యజ్ఞాలో లేకపోతే కొన్ని కార్యక్రమాలు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావు, గోసేవ చేసుకుంటూనో నువ్వు బయటపడొచ్చు అని చెప్పారు. కానీ నా జీవితం ఇంతే, నాకు ఈ సర్పదోషం ఉంది కాబట్టి నా జీవితం ఇంతే, నాకు ఏలినాడ్సని నడుస్తుంది కాబట్టి ఇంకేమీ కలిసి రాదు, ఇంట్లో కూర్చోవాలనేటువంటిది ఏ మహర్షి ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది వెలుగుని చూపించే, జ్యోతి అంటే వెలుగు. అంతేగాని ఇంకా నా జీవితం ఇంతే అనుకోవడానికి జ్యోతిష్శాస్త్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు. జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మన యొక్క ఉన్నతి కోసం ఉన్నటువంటివి. కాబట్టి దయచేసి నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. మీ జాతకం ఎలా ఉన్నా సరే ఇవి కనుక పాటించారో అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళండి రెగ్యులర్గా. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమిటి అంటే మీరు వీలున్నప్పుడల్లా కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా దేశీవాళ్ళ గోవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 4వది మీకు తోచిన సహాయం పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి. ఇది మీకు చాలా, లేదా పక్షులకి జంతువులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 5వ పాయింట్ ఏంటంటే వీలున్నప్పుడల్లా 4 డబ్బులు ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం చేయండి. ఏ క్షేత్రంలో ఏ గంధర్వుడో మహర్షో లేకపోతే యక్షుడో ఏ సిద్ధుడో మీకు తెలియకుండా సూక్ష్మ రూపంలో ఉంటూ మీ యొక్క కర్మను తొలగించేటువంటి యోగం మీకు పడుతుంది. ఇవి చేయండి చాలు. అంతేగాని ఏదో దోషం ఉంది, ఏదో అయిపోతుంది, నా జీవితం ఇంతే అనేటువంటి వాటిల్లో ఉండి అనవసరంగా మీ యొక్క జీవితాలు పాడు చేసుకోకండి.